ఎన్నటికీ డిమాండ్ తగ్గనిది పట్టు. పట్టు వస్త్రాలకు రోజురోజుకు గిరాకీ పెరుగుతూనే ఉంటుంది. ఆ డిమాండ్కు తగ్గట్లుగానే పట్టు పరిశ్రమపై ఆధారపడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నెలవారీ ఆదాయం సంవత్సరానికి 7-8 పంటలను తీసుకునే వీలుండటం పట్టు పలుకుతున్న మంచి ధరలు పెంపకదారులకు కలిసి వస్తున్నాయి. పట్టుపురుగుల పెంపకంలో ప్రధాన భూమిక పోషించేది మల్బరీ మొక్కల పెంపకం. ఒకసారి నాటితే దాదాపు 30 ఏళ్ల వరకు మల్బరీ తోటలు ఆకు దిగుబడినిస్తుంటాయి. ఆకులు ఎంత నాణ్యంగా ఉంటే పురుగులు అంత ఆరోగ్యంగా పెరుగుతాయి. కాబట్టి మల్బరీ మొక్కల పెంపకం పట్ల అవగాహన పెంచుకోవాలి. మల్బరీ సాగు విధానం వివరిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి. మల్బరీ అనేది బహువార్షిక పంట. అంటే ఒకసారి వేసుకుంటే దాదాపు 30 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి మనం ముందుగా నేలలు సెలెక్షన్ చేసుకోవాలి. నేలలు అంటే ఎర్ర నేలలు, ఇసుక నేలలు, చౌక నేలలు దీనికి పనికొస్తాయి. చౌడు నేలలు, నల్ల భూములు దీనికి పనికిరావు. భూమి యొక్క స్వభావము 6.5 to 7.5 ఉదజని సూచిక ఉన్నట్లయితే మన మల్బరీకి అనుకూలంగా ఉంటుంది. దీనికి వర్షపాతం మనకు 1500 మిల్లీలీటర్ల నుంచి 2000 మిల్లీలీటర్ల వరకు అవసరం ఉంటుంది. ఎవరైతే రైతులు మల్బరీ సాగు చేసుకునే రైతులు ముందుగా నేలను ఫ్లవ్ వేసుకొని 2 నాగన్లతోటి ఫ్లవ్ వేసుకొని లోతుగా దున్నుకొని దాని తర్వాత రోటవేటర్ వేసుకొని ఒక ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకొని నేలను తయారు చేసుకున్న తర్వాత ఇది కటింగ్ ద్వారా పెట్టవచ్చు. అదేవిధంగా నర్సరీ మనకు ప్రభుత్వ సీడ్ ఫామ్లలో నర్సరీలు ఉంటాయి. ఆ నర్సరీలలో కూడా మనకు 4 నెలల నుంచి 6 నెలల వయసు గల మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులకు ఎక్కువ మటుకు 99% నర్సరీ మొక్కల ద్వారానే నా మొక్కలు నాటుకోవాలని మేము వారికి సూచిస్తున్నాము. ఒక ఎకరానికి వచ్చేసి 5500 మొక్కలు మనకు పడతాయి. దీన్ని 2-3 రకాలుగా మనము ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఒకటి 2x4 ఫీట్ల వెడల్పుతోటి, అంటే మొక్కకి 2 ఫీట్లు, సాలుకి 4 ఫీట్ల మధ్య దూరంతో ఈ విధంగా నాటుకోవచ్చు. ఇంకొకటి పేడ్రో సిస్టమ్ అని 2x3x5, అంటే ఇది పేడ్రో సిస్టము. ఈ 2-3 పద్ధతుల ద్వారా మనము మొక్కలు నాటుకోవాలి. మొక్కలు నాటుకున్న తర్వాత మనకి దాదాపు 4 నెలల నుంచి 5 నెలల సమయం పడుతుంది మన పంట వచ్చేసరికి. పంట వచ్చిన తర్వాత వాటికి ఎగ్స్ తీసుకొచ్చి వాటిని బ్లాక్ బాక్స్కి తీసుకొచ్చి ఈ పంట చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పంట 5 నెలల సమయంలో వచ్చేసరికే ఎక్కడైతే మల్బరీ పంట పెట్టేస్తాడో అక్కడనే దాని పక్కనే ఈ పట్టపురుగుల పెంపకం గది నిర్మాణం అయితే చేపట్టాలి ఖచ్చితంగా. అది గది నిర్మాణం వచ్చేసి 50 ఫీట్ల పొడవు, 25 ఫీట్ల వెడల్పుతోటి, 12 ఫీట్ల గోడల హైట్ తోటి, సెంటర్లో 15 ఫీట్ల హైట్ తోటి ఈ పట్టపురుగుల గది నిర్మించుకున్న తర్వాత ఈ పంట వస్తుంది. ఈ పంట వచ్చే కాలం వ్యవధి అయితే నెల రోజులలో సిల్క్ వామ్ అనేది 5 దశలు ఉంటుంది. 5 దశలలో 4 నిద్రావస్థలు ఉంటుంది. 4 నిద్రావస్థలు అంటే ఈ నెల రోజులలో మొత్తంలో 4 రోజులు నిద్రావస్థలు పోతే ఇంకా 5 రోజులు కకోన్ ఫార్మేషన్ పోతే 9 డేస్ పోతే దాదాపు 21 రోజులనే మనకు ఈ రైతుకు పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ పంట తీసుకొని లాభం పొందుతున్నారు మన జిల్లాలో రైతులు. దాదాపు 1180 ఎకరాలు దాదాపు మల్బరీ సాగు చేస్తున్నారు. అలాగనే ఈ మల్బరీతో ఆకు నాణ్యత రావాలంటే మనకి ఇప్పుడు ఈ ఒక ఎకరానికి ఖచ్చితంగా 10 టన్నుల ఎరువు వేయాలి. ఇది పంట అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసుకుంటాం మనము. ఇక్కడ గ్రౌండ్ నుంచి తీసుకున్నట్లయితే ఒక 15 ఇంచుల హైట్ మీద ప్రూనింగ్ చేసుకొని దాన్ని యూనిఫామ్గా చిట్కనేలు దొడ్డు ఉన్న బ్రాంచెస్నే ఉంచేసి మిగతాయన్ని తీసేసి వాటిని మంచిగా లోతుగా దున్నుకొని మళ్ళీ దానిలో పిల్లి పెసర కానీ పచ్చి రొట్టె ఎరువు తయారు చేసుకోవాలి. జనుము కానీ వేసి దాంట్లోనే ఒక 15-20 పూతకొచ్చిన తర్వాత దాంట్లోనే మల్చింగ్ చేసుకొని అది పచ్చి రొట్టె ఎరువు తయారవుతుంది. ఆకు నాణ్యత వస్తుంది. కాబట్టి దీనికి ఎరువులు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అమోనియా సల్ఫేటు ప్లస్ పొటాషియము ఇవన్నీ కలిపి ఒక ఎకరాకి దాదాపు 175 కేజీలు వేసినట్లయితే దీనికి మంచి నాణ్యత గల ఆకు ఇటువంటిది వస్తుంది. దీంట్లో ఎంత పోషక విలువలు ఉంటే అంత మంచి ప్రోటీన్స్ తయారవుతాయి. కాబట్టి ఇటువంటి ఆహారము పట్టుపురుగులకు ఇస్తే చాలా ఎదుగుదల బాగుండి కకోన్ సైజు కూడా పెద్దగా వచ్చి వాళ్ళకి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము ఏంటంటే ఇంతకుముందుకు డ్రిప్ ద్వారానే ఈ నీటి సౌకర్యము ద్వారానే వీటికి మల్బరీ తోటలకు ఇచ్చేవారము. కొత్తగా ఇప్పుడు రెయిన్ గన్స్ ద్వారా ఉపయోగాలు ఏంటంటే రెయిన్ గన్స్ ద్వారా వర్షం పడ్డట్టు పడుతుంది. కాబట్టి భూమిలో తేమ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఆకుపైన కూడా ఆకులో తేమ శాతం 80% ఉంటుంది.
ఏదన్నా ఫెస్ట్ వచ్చే దీని మీద డస్ట్ ఫామ్ అయినా కానీ ఈ రెయిన్ గన్స్ ద్వారా డస్ట్ ఫామ్ కాకుండా చూస్తుంది. ఇంకొకటి క్రిమి కీటకాలు కూడా ఏదన్నా వచ్చినట్లయితే బటర్ఫ్లై ఎటువంటి వస్తే దీని మీద ఎగ్స్ పెడితే అది క్యాటర్ పిల్లర్ తయారై ఈ ఆకు నాణ్యత పోయే రోగాలు వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ రెయిన్ గన్ వల్ల ఈ స్ప్రింక్లర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. 1 ఎకరం వరి సాగు పట్టే నీరుతోటి దాదాపు ఇది 3 ఎకరాల మల్బరీ సాగు చేసుకోవచ్చు. 1 ఎకరం మీద వచ్చే ఆదాయంతో దీన్ని 3 అంతలు అంటే 3 ఎకరాలు వాడుతుంది కాబట్టి 3 అంతల ఆదాయం రెట్టింపు చేసుకొని రైతులు ఆర్థికంగా ఎదగొచ్చని చెప్తున్నాము.